ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చింటూని ఇంటికి తీసుకువచ్చిన బాలు రోహిణి మొదటి పెళ్లి గురించి తెలుసుకొని షాక్ అయిన ప్రభావతి నిజంగానే ఇదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. రోహిణి అయితే గోవర్ధన్ కోమాలోకి వెళ్ళిపోయాడని, ఇక తన విషయం ఎవరికీ తెలియదని చాలా ధైర్యంగా ధీమాగా ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి, మనోజ్, ప్రభావతి అందరూ కూడా గుడికైతే వెళ్తారు. బాలు కూడా మీనాని బయటికి తీసుకువెళ్దామని రెడీ అవ్వమని చెప్తాడు. మీనా అయితే రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత బాలు, మీనా ఇద్దరూ కూడా బయటికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత సుగుణమ్మ అయితే చింటూని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తుంది. అలా హాస్పిటల్కి చింటూని తీసుకువెళ్తున్న సుగుణమ్మని చూసి, ఇదేంటి చింటూని అమ్మ హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారు, ఏం జరుగుంటుంది అని బాలు, మీనా ఇద్దరూ కూడా వాళ్ళని చూసి హాస్పిటల్కి అయితే వెళ్తారు. హాస్పిటల్లో మొత్తం కూడా వెతుకుతారు. ఎక్కడా కూడా సుగుణమ్మ, చింటూ అయితే కనిపించరు. తర్వాత ఇక ఒక గదిలో చింటూకి సెలైన్ అయితే ఎక్కిస్తూ ఉంటారు. అది చూసిన మీనా, బాలు షాక్ అయిపోతూ, ఇదేంటి చింటూకి సెలైన్ ఎక్కిస్తున్నారు, ఏం జరుగుంటుంది అని బాలు, మీనా అక్కడే ఉన్న నర్సుని అయితే అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక నర్సు అయితే, ఆ అబ్బాయి సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాడు మేడం, వాళ్ళ అమ్మమ్మ ఇక్కడికి తీసుకువచ్చారు అని అంటూ ఉంటుంది నర్స్ అయితే. తర్వాత ఇక సుగుణమ్మ రోహిణికి కాల్ చేస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు రోహిణికి కాల్ చేసినా రోహిణి అయితే ఫోన్ లిఫ్ట్ చేయదు. దాంతో ఇక సుగుణమ్మ అయితే, తను ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదో, నేను వీడి గురించి చెప్దామంటే చింటూ గురించి అసలు కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఇప్పుడు ట్రీట్మెంట్కి డబ్బులు అడిగితే నేను ఎక్కడి నుంచి తేవాలి అని సుగుణమ్మ అయితే భయపడిపోతూ ఉంటుంది. మీనా, బాలు ఇద్దరు చింటూ దగ్గర ఉండడం చూసిన సుగుణమ్మ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. బాలు, మీనా వీళ్ళిద్దరు ఇక్కడున్నారేంటి అంటూ వాళ్ళ దగ్గరికి వస్తుంది. అమ్మ మీనా అని పిలుస్తూ ఉంటుంది. అమ్మ ఏమైందమ్మా చింటూకి అని అంటూ ఉంటే, ఎందుకోనమ్మా సడన్గా తను ఆడుకుంటూ కళ్ళు తిరిగి పడిపోయాడు, నోట్లో నుంచి రక్తం కూడా వచ్చింది, భయపడి హాస్పిటల్కి తీసుకువచ్చాను అని అంటూ ఉంటే, అవును మీ అమ్మాయి ఇక్కడే కదా ఉంటుందన్నారు, మరి మీ అమ్మాయికి ఫోన్ చేయలేదా అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే. మా అమ్మాయికి పెళ్ళైపోయిందమ్మా, తన భర్తతో వేరే ఊర్లో ఉంటుంది అని చెప్పి సుగుణమ్మ అయితే చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత డాక్టర్ అయితే రిపోర్ట్స్ని చూస్తారు. తనకి ఊపిరితిత్తులో ఏదో తేడా ఉందని, అందుకే తను అలా కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయాడని, బ్లడ్ కూడా పడిందని చెప్పి డాక్టర్లు అయితే చెప్తారు. అది విని సుగుణమ్మ అయితే చాలా టెన్షన్ పడుతూ షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే కొన్ని టెస్టులని అలాగే బిల్లుని కూడా ఇస్తారు. ఈ మెడిసిన్ ఇచ్చిన తర్వాత మీరు బాబుని ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చు అని అంటూ ఉంటారు. అప్పుడే ఇంకా బాలుకి బాడిగా ఉందని ఫోన్ వస్తుంది. మీనాతో సుగుణమ్మకి తెలియకుండా బాలు అయితే అంటూ ఉంటాడు, చూడు మీనా, నువ్వు అమ్మని తీసుకొచ్చేయి, నేను అందులోకి కారులో విన్ని ఇంటికాడ డ్రాప్ చేస్తాను, మీ ఇద్దరూ కూడా ఈ బిల్లు కట్టేసి ఇంటికి రండి, నేను బాబుని తీసుకొని ఇంటికాడ డ్రాప్ చేసి అలా బాడెక్కి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు. బాలు అయితే ఇలా బాలు అనగానే సరే నేను చేస్తాను అని మీనా చెప్తూ ఉంటుంది. ఇంతలో చింటూకి పెట్టాల్సిన సెలైన్ అయితే పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత ఇక బాలు అయితే చింటూని తీసుకొని ఇక వెళ్ళిపోతాడు, ఇంటికైతే బయలుదేరిపోతాడు. అప్పుడే సుగుణమ్మ అయితే మీనాతో, మీరెందుకమ్మా బిల్లు కట్టడం, నేను చూసుకుంటానులే అని అంటూ ఉంటే, నాకు తెలుసమ్మా మీ దగ్గర డబ్బులు లేవని నాకు అర్థమవుతున్నాయి, మీరేమీ కంగారు పడకండి, నేను బిల్లు కట్టేస్తాను, ఆయన నాకు ఇచ్చి చింటూని మా ఇంటికి తీసుకువెళ్ళారు అని మీనా అయితే సుగుణమ్మకి షాక్ ఇస్తుంది. ఏంటి చింటూని మీ ఇంటికి తీసుకువెళ్ళారా, ఎందుకు అని సుగుణమ్మ షాక్ అయిపోతూ ఉంటుంది. మనల్ని బిల్లు కట్టేసి రమ్మన్నారమ్మా, ఆయనకి ఏదో బాడిగా ఉందని వెళ్ళిపోయారు అని అనడంతో, బాడిగా ఉందని వెళ్ళిపోయారా, ఇప్పుడు ఎలాగా, చింటూ అక్కడ రోహిణిని చూస్తే ఏమవుతుందో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది. సుగుణ అయితే, అవును మీ ఇంట్లో కొత్తగా పెళ్ళైన మీ తోటికోడలు అందరూ ఉన్నారు, ఇప్పుడు ఎందుకమ్మా అని అనగానే
వాళ్ళు ఇప్పుడెళ్ళే రారమ్మా, గుడికి వెళ్ళారు అని చెప్పి మీనా అంటూ ఉంటుంది. దాంతో సుగుణమ్మ అయితే ఊపిరి పీల్చుకుంటుంది. సరే మనం వెంటనే వెళ్దాము పదండి అని చెప్పి ఇక వెంటనే అయితే సుగుణమ్మ మీనా అయితే ఇద్దరూ కూడా ఇంటికి బయలుదేరుతారు. సుగుణమ్మ మీనా ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్దామని చూస్తూ ఉంటారు. ఈలోగా ప్రభావతి వాళ్ళు గుడి నుంచి అయితే వచ్చేస్తారు. ఇంతలో బాలు అయితే బాబు దగ్గర కూర్చొని మీనా ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తూ ఉంటాడు. రోహిణి ఇంట్లోకి అడుగు పెట్టంగానే అత్త అంటూ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు చింటూ. ఇక చింటూ అలా హద్దుకునేసరికి ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. వీడేంటి ఇక్కడున్నాడు అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి అయితే మొన్న నిశ్చితార్థంలో పట్టుకున్నట్టే ఈరోజు కూడా రోహిణిని అత్త అని పట్టుకున్నాడు వీడు అని ప్రభావతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చింటూ అయితే లేదండి, తను మా అత్తే, మా అమ్మమ్మ కూడా వస్తుంది, కావాల్సుంటే ఇదిగోండి నా ఫోన్లో ఫోటో కూడా ఉంది, ఫోటో చూడండి అని ఫ్యామిలీ ఫోటోని చూపిస్తాడు. మా అత్త మా అమ్మమ్మకి కూతురు అవుతుంది, నాకు అత్త అవుతుంది అని చెప్పి షాక్ ఇస్తూ ఉంటాడు చింటూ. అయితే అది విని మనోజ్, ప్రభావతి, బాలు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అంటే మా అమ్మాయి రాజమండ్రిలో బ్యూటీషియన్గా ఉంటుంది, ఆ బ్యూటీషియనే నువ్వా, అంటే నువ్వు కోటీశ్వరాలవి కాదా అని బాలు అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక సుగుణమ్మని మీనా అయితే తీసుకొస్తుంది. అప్పుడే చింటూ అయితే అమ్మమ్మ రా, అత్తని ఇక్కడ ఎవరు కోటీశ్వరురాలు అంటున్నారు, నీ కూతురు కాదంటున్నారు, తను నీ కూతురు అని చెప్పు అని అంటూ ఉంటాడు చింటూ అయితే. అప్పుడే ప్రభావతి అయితే ఏంటి రోహిణి ఇదంతా, నిజం చెప్పు, ఆమె మీ అమ్మేనా అని నిలదీస్తూ ఉంటుంది. ప్రభావతి అయితే అప్పుడే మనోజ్ కూడా చెప్పు, నిజంగానే ఇదంతా జరిగిందా, అంటే నువ్వు ఆ రోజు పెళ్లిలో నాకు చెప్పాలనుకున్నది ఇదేనా, వాయిస్ మెసేజ్ పెట్టాను అని అన్నావో అది ఇప్పటికి నేను వినలేదు అని వెంటనే వాయిస్ మెసేజ్ని అయితే ఓపెన్ చేస్తాడు మనోజ్. అయితే ఇక వాయిస్ మెసేజ్ ఓపెన్ చెయ్యంగానే నాకు పెళ్ళయింది, ఒక బాబు కూడా ఉన్నాడు అని అప్పుడు మనోజ్తో నిజం చెప్పాలనుకున్నది ఆడియో చేసిన రోహిణి ఆ ఆడియోని విని మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే నువ్వు ఇంత మోసం చేస్తావా, కోటీశ్వరాలు అని చెప్పిందే కాకుండా ఒక బిడ్డకి తల్లి అయ్యుండి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా మోసం చేసి, ఇంత మోసమా అని మనోజ్ అయితే రోహిణి చంప పగలగొడతాడు. ఎప్పుడైతే రోహిణికి రెండో పెళ్లి జరిగింది, అలాగే 6 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడని తెలుసుకుందో ప్రభావతి ఒక్కసారే కుప్పకూలిపోతుంది. నా ముద్దుల కోడలు తను బ్యూటీషియన్ అని తెగ ఎగిరిపడ్డావు కదమ్మా, చూసావా తను నిన్ను ఎంత మోసం చేసిందో, అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను కానీ అస్సలు కూడా వినిపించుకోలేదు, గుడ్డిగా నమ్మి ఇంత మోసపోయారు, ఈ మనోజ్ గాడికి రెండో పెళ్లిదే వచ్చింది అని బాలు అయితే అంటూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.